హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మా ఇంట్లో శావ తీస్తున్నాము. దీని అర్థం ఏంటో తెలుసా? ఇది వెమ్లవాడ రాజన్న దేవుడి శావ. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అయితే అర్థమవుతుంది. కానీ సిటీలో ఉన్న వాళ్ళకు దీని పేరు కూడా తెలవదు నన్నడిగితే. సో, అందుకే ఉదయాన్నే పూజ స్టార్ట్ చేసుకోవడానికి మేము ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి అన్ని పనులు చేసుకొని శావ తీసుకొచ్చి మామిడి తోరణాలు కట్టినాం. అట్లనే బంతిపూలతో దండలు కూడా అలంకరించినాం. ఇక కాకర్లపల్లె నుండి ఒక అయ్యగారైతే వస్తాడు. వచ్చి పూజ స్టార్ట్ చేసి ఫస్ట్ మన దగ్గర ఉన్న కొన్ని బియ్యము, అలాగే కొన్ని పువ్వులు, అలాగే 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని శావ తీయడం అయితే స్టార్ట్ చేస్తాము. ఇక మంగళవారతి నేనే పట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఇంటికి ఆడపడుచును నేనే. మా అమ్మకు యమలవాడ రాజన్న జోలే ఉంది. ఆ జోలే వేసుకొని మేమైతే అందరము ఊర్లో ఉన్న భూలక్ష్మి అమ్మవారి దగ్గర దాకా వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ రావాలి. ఇలా వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు నేనైతే వెళ్ళి ఒక 5 రూపాయలు ఆ శావలో వేసి ప్రసాదం తీసుకునేదాన్ని. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళారు. ఈరోజు సోమవారం కదా, మంచిగా కలిసి వచ్చింది. నన్ను అడిగితే యమలవాడలా ఎంత శావ తీస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇంటి దగ్గర శావ తీసుకుంటే కూడా అంతే పుణ్యం వస్తుంది. ఈ శావ పట్టుకున్న వాళ్ళు వెనకాలన్నది మా తమ్ముడు, అలాగే ముందు నిలబడింది మా నాన్నగారు. శావకి ముందుగా వెళ్తున్న దీటి పట్టింది మా బాబాయ్, అలాగే ఇది నా బిడ్డ, పక్కనున్నది మా అత్తయ్య. ఇంత సడన్గా శావ ఎందుకు తీస్తున్నామంటే దేవుడికి ఒక మొక్క అనేది ఉందన్నమాట. సో అది దసరా రోజు ఒక యాటను కోసుకుంటే అయిపోతుంది. యాట కోయాలంటే ముందు శావ తీసుకోవాలి. అది మా ఊర్లో ఒక కల్చర్ అన్నమాట. ఇక ఊరంతా తిరిగి ఇంటికి రాగానే మా అత్త మంగళారతి అక్కడ పెట్టింది. వీళ్ళు శావనైతే కింద దించిల్లన్నమాట. ఇక పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్లో ఒక కొబ్బరికాయ కొడతారు. అందరికీ అక్షింతలేసి ఆశీర్వాదం ఇస్తాడు. అలాగే శటగోపం కూడా పెడతాడు. ఆయన కట్నం ఆయన తీసేసుకొని వెళ్ళిపోతాడు.